హలో ఆల్ వెల్కమ్ టు బందలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ మెంతికూర పప్పు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం పెసరపప్పుని ఒక 15 మినిట్స్ నానబెట్టుకుందాం. ఈలోపు మనం మెంతికూర, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుందాం. గిన్నె వేడైన తర్వాత 1.5 కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. మెంతికూర చేదు పోవాలి అనంటే ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత మెంతికూర వేసి బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం నానబెట్టిన పెసరపప్పును కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. నెక్స్ట్ మనం అల్లం కూడా యాడ్ చేద్దాం. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత పప్పు ఉడకడానికి సరిపడినంత నీళ్లు పోసి ఉడికించుకుందాం. మెంతికూర చేదుగా ఉంటుందని చాలా వరకు తినడానికి ఇష్టపడం. కాకపోతే మెంతికూరలో ఉండే విటమిన్స్ మన హెయిర్ అండ్ స్కిన్కే కాకుండా షుగర్ లెవెల్స్ని కూడా ఎక్కువగా పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. సో వీలైనంత వరకు తీసుకుంటూ ఉంటే బెటర్. పప్పు సగం ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు, కారం కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. పప్పు మెత్తగా ఉడికి ఆయిల్ పైకి తేలినప్పుడు కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.